రెండో కొరింథీ 2:17 17 1:7 2 కొరింథీ 2:17 17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె దేవుని వాక్యము వాక్యమును గమనించండి. దేవుని వాక్యము ఉంది, ఉందా? ఉంది. దేవుని వాక్యము ఉన్నది. కానీ దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె దేవుని వాక్యమును కలిపి చెరిపి చెరిపెడు అనేకుల వలె ఉండక ఆమేన్ నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, గమనించండి, దేవుని వాక్యము ఉందా లేదా? ఉంది. ఆ వాక్యాన్ని మనకు అవసరమైన విధానములో దాన్ని కలుపుతారు దాన్ని ఇంకా అనేక రకంగా వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకుంటారు. మీకు మాత్రం ఎదురుగా బైబిల్ మీకు చూపిస్తారు. బైబిల్ ఎంతో చక్కగా కనిపిస్తుంది, కానీ దాని మాటలు కంప్లీట్గా మార్చివేయబడుతుంది. అలాంటి పరిస్థితిలో మనం ఎవరము ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యము కలిపి చెరిపి ఉండకూడదు. కాబట్టి అందుకని మీరు ఏం చేయాలంటే బైబిల్ తీసుకొని మీరు నేను చెప్పినది, నేను కాదు ఇంకెవరైనా సరే చెప్పినది ఇలాగున్నాయో లేదో అని మీరు ఏం చేయాలి? పరిశీలించాలి. కాబట్టి బైబిల్ చెప్పింది వాక్యం అవునా కాదా అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఎందుకంటే బాగా చెప్తారు, బైబిలే చెబుతానే ఉంటారు, కానీ కరెక్ట్గా ఆ కలిపిడి వాక్యం వచ్చేసరికి కొంచెం అట్లా మారుస్తారు. సపోజ్ పరిశుద్ధాత్మ లేడండి అంటే వాక్యము చెప్పేటప్పుడు అక్కడ దాకా ఎంత చక్కగా చెప్తాడంటే నీకు చాలా చక్కగా చెప్తాడు. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ అప్పుడున్నాడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అందరం పొందామండి అని చెప్తాడు. అప్పుడు మనకేమైనా అనుమానం వస్తుంది, ఇప్పుడు అంతా కూడా పరిశుద్ధాత్మను పొందారు అని చెప్పాడు కదా, అలానే ఉంది. పరిశుద్ధాత్మ మేము చిన్నప్పటి నుంచి మేము పరిశుద్ధాత్మను పొందాము. తప్పుడు పని చేస్తూ పని చేస్తూ పనికిరాని పని చేస్తూ నీవు పరిశుద్ధాత్మను పొందితివా? తగ్గండి. జాగ్రత్త సుమా. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నావు? కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాడు చెప్తా ఉన్నాడు, ఎంత చక్కగా చెప్తాడు. చండాలమైన మాటలు మాట్లాడతాడు, అతడు కూడా అలాంటి వాడే. కొంతమందిని అలాగే తయారు చేస్తాడు. అలా ఉండకూడదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని పరిశుద్ధాత్మను నీవు పొందాలి. ఆయనకు అభిషేకము నీవు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా బైబిల్‌లో చెప్పినవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేకపోతే ఇక్కడ ఎగిరిపోయాడా? అని కూడా చదువుకోవాలి. ఇక్కడ పరిశీలించుకోవాలి. ఎగిరిందా? ఇక్కడ ఎగిరిపోయింది. అంటే అక్కడ చెప్పలేడు. బ్రదర్‌నేసుడు అక్కడ బాగా చక్కగా చెప్తా వచ్చాడు. ఆడకొచ్చేసరికి కష్టమైంది అతనికి. అతనికి కష్టమైంది. ఇక నీకు ఇంకా కష్టమైంది. నీకు చెప్తాడు. అది నీకు అవసరము లేదు. ఆమేన్. ఆమేన్. కాబట్టి కలిపి చెరిపెడి మూర్ఖుల అనేకులవలె వలె ఉండక కూడదు. నిష్కాపట్యము గలవారమును మీరు నిష్కాపట్యము కలిగినటువంటి వారై దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి ఆ! ఎట్లాంటి వాడు? ప్రభు దేవుని యొక్క దేవుని వలన ప్రజలు ఎలా ఉండాలి? దేవుని వలన నియమింపబడిన వారు. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తునందు దేవుని ఎదుట బోధించాలి. ఆ! దేవుని ఎదుట అంటే యేసు ప్రభు మాట్లాడతానంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట నేను భయముతో నేను పక్షముతో మాట్లాడతాడు. చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. దేవుని ఎదుట ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని ఎదుట దేవుని ఉండాలి. ఎదుట దేవుని బోధిస్తున్నాము. ఎదుట ఉండాలి. క్రీస్తు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. ఇక 2 కొరింథీ 10, 13-16 వచనం దాకా జాగ్రత్తగా చదవండి. 10వ 10వ అధ్యాయము 13-16 వచనం దాకా. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని ఆగమ్మా చిన్నగా చదవండి. ఆ! మేమైతే మేరకు మించి అతిశయపడము మేరకు మించి అతిశయపడము. ఆమేన్. కానీ మీరున్న స్థలముల వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి దేవుడు మాకు కొలచి ఇచ్చిన మేరకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ఆమేన్. ఆమేన్. కొలసి ఇచ్చాడంట. ప్రభు ఏం చేశాడు వాళ్ళకి? కొలిచి ఇచ్చాడు. ఇచ్చిన మేర. కొలిచి ఇచ్చాడు. కొలసి ఇచ్చాడు. ఆయన ఇష్టం వచ్చి పో నువ్వు పోయి దేశం చేశాను పో అని చెప్పలేదు. నేను పలాని ప్రదేశం నీకు కొలిచి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాలి. అక్కడికెళ్ళి పని చేయాలి. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలు? కరెక్ట్ కాదు. ఆయన ఏం చేశాడు? కొలసి ఇచ్చాడు. చదవమ్మా. మేరకు లోబడి అతిశయించుము. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమిని గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకుని అతిశయపడము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయుచు మేర లోపల చేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని మరి యొక్కని మేరలో చేరి
సిద్ధమై ఉన్నవి మావైనట్టు సిద్ధమై ఉన్నవి మావి అన్నట్టు మావి. అతిశయింప ఘోరము. ఆమేన్. ఆమేన్. ఏమర్థమైందమ్మా? అర్థమైంది బ్రదర్. చెప్పండి ఒకసారి అందరికి. ఒక మేర దేవుడు కొలిచి ఇచ్చాడు కాబట్టి ఆ మేము మేర మాకు లోపలే ఒక మేర దేవుడు కొలిచి ఇచ్చాడు. ఏర్పాటు చేశాడు. ఉమ్. ఈ లోపే మేము పరిచర్య చేస్తాము. ఆ మేర దాటిపోయి మేము చేసేవారం కాదు. మాత్రము వెళ్ళము. ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులుగా మేము అనుకోవడం లేదు, అది మాది కాదు అంటున్నారు. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ మేర లోపలే మేము సోదరులారా, సహోదరులారా, ఈ వాక్యము యొక్క అర్థము ఏమి చేసుకున్నారు? దేవుడిచ్చిన మేర దాటకూడదని. దేవుడు నీకు రాసిచ్చాడా? ఇవాళ ఆ ప్రదేశానికి వెళ్ళి వాక్యము చెప్పమని నీకు చెప్పాడా? ఏం మాట్లాడట్లా? చెబితేనే వెళ్ళాలి. బ్రదర్, నువ్వు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సువార్త వెళ్ళు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పవచ్చునా? నీవు ప్రార్థన చేయి. రేపు బయలుపరిస్తే ఆడ కూర్చున్నప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను ప్రభువా, నేను ఈ ప్రార్థనకి నేను వెళ్ళగలనా? నీవు నాకు సహాయము చేయగలవా? ఇక్కడ నేను ప్రకటన చేయగలనా? ప్రార్థన నీవు ఆయన అడిగి పొందుకొని నీవు ఏం చేయాలి? వెళ్ళాలి. పరిచర్య చేయగలిగిన పరిస్థితి నీకు ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీవు ప్రార్థన చేయకుండా ఏమి లేకుండా సహోదరి రమ్మన్నారు, నీ ఇష్టం వచ్చినట్టుగా పోవటం సరైన విధానము కాదు. అవునా కాదా? ఆమేన్. నువ్వు సపోజ్ మీరు తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యము 6-8 వచనాలు చదవండి. 16వ అధ్యాయము 6-8 బ్రదర్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకం. ఆసియాలో నువ్వు పోవద్దు, కాలు పెట్టడానికి వీల్లేదు. వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియ గలతీ దేశముల ద్వారా వెళ్ళిరి. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందంట ఆసియాలో వాక్యం చెప్పొద్దని. అంటే ఏంటి? ఒక మేర కొలిచి ఇచ్చేసారు, ఆ మేరలో వెళ్ళకొని చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరలా చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. అకంటే ఆ ప్రదేశం నుంచి వెళ్ళలేదు అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్మ పొమ్మన్నాడా? పొమ్మని లేదు. 7వ వచనం కూడా చదువుతాను. మీరు పోవటానికి వీలు లేదు. యేసు యొక్క ఆత్మ పోనివ్వలేదు. 7వ వాక్యంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు. యేసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదు. ఆమేన్. కాబట్టి ఆయన ముందే చదువుకున్నాం మనము, ఒక మేర కొలిచి ఇచ్చాడని అది దాటిపోకూడదని తెలుసు. ఆయన మొత్తం ఎవరి వాళ్ళకి ఆయన నిర్ణయించాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నేను ఎప్పుడో చావలొచ్చినటువంటి వాడిని, కానీ నాకు వచ్చిన ప్రజలు, నాకు అప్పగించిన వాళ్ళు ఈ లోకంలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆమేన్.
అందుకని నాయన ఇంకా భూమి మీద ఉన్న నువ్వు చచ్చిపోవడానికి లేదు, నువ్వు రా, నీ భార్య చనిపోయిన పర్లేదులే, నువ్వు రా అని ప్రభువు తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. Yeah. లేకపోతే ఎప్పుడో పోయేవాడిని నేను. అందరికీ తెలుసు ఆ సంగతి. కొత్త వాళ్ళంటే తెలిసే నాకు తెలియదు, కానీ తీసుకున్నాడు. కాబట్టి పని ముగియలేదు ఆయన కాబట్టి ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి ఒక మేర ఏర్పాటు చేస్తున్నాడు. ఇచ్చాడు. ఇచ్చి ఉన్నాడు. ఆ మేరలోకు మాత్రమే పని చేయవలసి ఉన్నది. ఆమేన్. అంతకు మించిపోవటానికి వీలు లేదు. ఒకవేళ పోతే నీ ఇష్టం, పో. పరిశుద్ధాత్మ మాత్రం నిన్ను వెళ్ళనీయడు, ఎక్కడికి నీకు సహాయము చేయడు. ఆటంకపరుస్తాడు. నీకు సహాయము కావాలంటే నువ్వు ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రభువా, నాయనా, నేను పలాని ప్రదేశానికి పోతున్నాను, పోమంటావా వద్దంటావా అని నువ్వు ప్రార్థన చేసే అప్పుడు ఆయన బయలుపరుస్తాడు. యు గో, ఆయన నీకు పొమ్మని చెప్తాడు. నా జీవితంలో చాలా జరిగినాయి అది. ఆ సంగతి టైం లేదు, నేను చెప్పలేను. కాబట్టి అనేక సంగతులు నేను అనుభవించాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆయనను అడగాలి. ప్రతి విషయము ఆయనను అడగాలి. కేవలం నీ మెహబానీ కోసం నువ్వు పెద్ద పేరు కలిగిన వారు కావాలని, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేయించుకోవాలని అనుకుంటే నీవు దెబ్బలు అది నీ తింటావు. ఇష్టం. సొంత నిర్ణయం దెబ్బలు అవుతుంది. తినే అవకాశము నీకు కలిగింది. హల్లెలూయా. అనవసరమైనటువంటి విషయాలు నీ పని కాదు. ఆయన నిన్ను ఏం చేయాలనుకున్నాడు? సిస్టమ్ లో నడపాలనుకుంటున్నాడు. ఒక మేర లోపలే నడపాలని ఆయన ప్రజలుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట కలిపి చెరిపి అనేక మంది నీకుల వలె ఉండకుండా నిష్కాపక్షముగా దేవుని ఎదుట బోధిస్తున్నాను. కలిపి చెరిపెడి అనేక వాక్యములు నీళ్లు మార్చుకుంటారు. అలాగూ మనము ఎంత మాత్రము మనము ఉండకూడదు. రెండోది, మనకి కొలత కొలిసి ఆ కొలత లోపు నువ్వు ఉండాలి. దేవుడు కొలిచిన కొలతలో ఉండాలి. అదెవరికి ఇచ్చాడు? వేరే వరకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రదేశమును పోకూడదు. అది నా శిష్యులు ఇంకొకటి చేసుకుంటాడు, నీ పని కాదు. ఇప్పుడు ఈ పని నువ్వు ఇక్కడ చెయ్యి. నువ్వు చూసే 18వ అధ్యాయము 9-11 వచనాల నుండి. అపోస్తల కార్యము 18వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ నీకు రాత్రి వేళ రాసిచ్చిన సరం ఉంది, అది అక్కడ చదువుకో, నువ్వు అక్కడ పని చేయి. చదువు, టైం అయిపోయింది, సారీ. 18వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రభువు రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాట్లాడు. దర్శనమందు కనపడి చెప్పి ఉన్నాడు. సారీ, 15 నిమిషాలు ఎక్కువైంది, మీరు మాట్లాడలేదు. నేను మాట్లాడమంటారా పెట్టేయమంటారా? కొనసాగించండి. సరే. ప్రభు రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై మాట్లాడు అని రాత్రి వేళ ధైర్యపరిచారు. దర్శనమందు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని. ఎవడు
రాడు. నోట్ తెచ్చుకోండి. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను దేవుని పర్మిషన్ తో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన రాసి ఇచ్చిన మేరలోపు కనుక కష్టపడి పని చేస్తే నీతో ఎవరు రాడు. హల్లెలూయా. ఆమేన్. అంతేగాని నీ ఇష్టానుసారంగాను బయలుదేరిపోతే దెబ్బలు తినే అవకాశం ఉన్నది. నువ్వు అలా పొందకూడదు. దేవన్ స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన నీ మాట విని నాయన మేము వాక్యోపదేశం చెప్పటానికి కావలసిన శక్తిని సహాయము మాకు అనుగ్రహించుము. యేసు ప్రభువా, నీ వాక్యముతో మమ్మ నింపు నాయన. సర్వశక్తిగా కలిగిన వాక్యం మాకు ఇవ్వము నా ప్రభువా. ఆయన నీవిచ్చినటువంటి వాక్యము నేను చెప్పినాను. ఇంకా ఎవరైనా బయట ఆ వాక్యం వింటున్నటువంటి వారు కూడా వాడు తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉన్నది. సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. పల్లవి పాడండి అమ్మా. పలవ లేకపోతే నష్టం లేదమ్మా. ఆయన